రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కల్తీ ఫుడ్ కేసుల్లో ఫైన్లతోనే సరిపెడుతున్నారనే అభిప్రాయం జనాల నుంచి వ్యక్తమవుతోంది. ఇంత దందా జరుగుతున్నా ఒక్కరిపైనైనా క్రిమినల్ కేసులు గానీ లైసెన్సుల రద్దు గానీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రద్దయింది కేవలం ఒక్కటే లైసెన్స్ మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో వందల్లో కేసులు, జైలు శిక్షలు ఉంటే మన దగ్గర మాత్రం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల అవినీతితోనే కేసులు బుక్ కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆహార కల్తీ కేసులను రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు లైట్ తీసుకున్నారనే విమర్శలున్నాయి. కల్తీ చేస్తూ పట్టుబడిన వారిని జైలుకు పంపి లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉన్నా నామమాత్రంగా పెనాల్టీలు వేసి చేతులు దులుపుకుంటున్నారు. శాంపిల్ టెస్టుల్లోనూ ఏడాదికేడాది వెనుకబడుతూ వస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ తీరును రాతపూర్వకంగా తెలిపింది. కేంద్ర లెక్కల ప్రకారం గత 3 ఏళ్లలో రాష్ట్రంలో వేల ఆహార కల్తీ కేసులు నమోదైనా ఒక్కటంటే ఒక్క క్రిమినల్ శిక్ష కూడా పడలేదు. ఇక గతేడాది ఒకే ఒక లైసెన్స్ రద్దు చేయడం విడ్డూరంగా ఉంది. అయితే అదే సమయంలో మన రాష్ట్రంతో పోలిస్తే ఇతర రాష్ట్రాలు ఫుడ్ సేఫ్టీ విషయంలో దూకుడుగా ఉన్నట్లు సెంట్రల్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. శిక్షలు వేయడంలో, లైసెన్సులు రద్దు చేయడంలో తెలంగాణతో పోలిస్తే పక్కనున్న కర్ణాటక, కేరళ, ఏపీ తదితర రాష్ట్రాలు చాలా ముందున్నాయి. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. నాసిరకం ఆహార పదార్థాలను గుర్తిస్తున్నారు. కానీ యాక్షన్ తీసుకునే దగ్గరే అసలు మతలబు జరుగుతోంది. కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గత 3 ఏళ్లలో ఒక్క కల్తీ వ్యాపారికి కూడా జైలు శిక్ష పడలేదు. 2022-23లో రాష్ట్ర వ్యాప్తంగా 4809 శాంపిల్స్ టెస్ట్ చేసి అందులో 315 కేసుల్లో కేవలం ఫైన్లు వేసి వదిలేశారు. క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడ్డాయి. 2024లో 6156 శాంపిల్స్ టెస్ట్ చేయగా 425 కేసుల్లో పెనాల్టీలు విధించారు. ఇక్కడ జైలు శిక్షలు పడలేదు. ఇక 2024-25లో 3347 శాంపిల్స్ టెస్ట్ చేసి 125 కేసుల్లో ఫైన్లు వేశారు. శిక్షలు మాత్రం మళ్లీ జీరోనే. ఇది కింది స్థాయి అధికారుల లాలూచి వ్యవహారానికి అద్దం పడుతున్నదనే విమర్శలున్నాయి. కల్తీ రాయుళ్లను జైలుకు పంపడంలో, లైసెన్సులు రద్దు చేయడంలో ఇతర రాష్ట్రాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తమిళనాడులో 2024-25లో ఏకంగా 492 మందికి జైలు శిక్షలు పడ్డాయి. యూపీలో 215, కేరళలో 206, గుజరాత్లో 91 మందిపై ఉక్కుపాదం మోపారు. లైసెన్సుల రద్దులో కేరళ ఆదర్శంగా నిలుస్తుంది. కల్తీ చేస్తే షాపులు బంద్ చేస్తూ నిరుడు 40 లైసెన్సులు, అంతకు ముందేడాది ఏకంగా 137 లైసెన్సులు క్యాన్సిల్ చేసింది. పక్కనున్న కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల్లోనూ ఏటా పదుల సంఖ్యలో లైసెన్సులు రద్దు జరుగుతుంటే మన దగ్గర మాత్రం 2024-25లో రాష్ట్రం మొత్తంలో రద్దయింది కేవలం ఒక్క లైసెన్స్ మాత్రమే. ఈ లెక్కలు చూస్తే కల్తీ దందా పట్ల అధికారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో అర్థమవుతుంది. అధికారులు తీసుకుంటున్న చర్యలే కాదు, శాంపిల్ టెస్టుల్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2023-24లో 6000 పైచిలకు శాంపిల్స్ టెస్ట్ చేసిన ఆఫీసర్లు 2024-25 నాటికి ఆ సంఖ్యను 3300కి తగ్గించేశారు. మన సౌత్ రాష్ట్రాలైన తమిళనాడులో 18071, కేరళలో 10767, కర్ణాటక 9371 శాంపిల్స్ టెస్ట్ చేశారు. హైదరాబాద్ అంబర్పేటలో కల్తీ పెరుగు తయారీ దందా గుట్టు రట్టయింది. అంబర్పేట రెహమత్ నగర్లో అక్కడ గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ పెరుగు తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో రసాయనాలతో పెరుగు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. కాస్టిక్ సోడా, ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను పాలలో కలిపి పెరుగు గడ్డకట్టేలా చేస్తున్నారు. పెరుగు తెల్లగా, చిక్కగా కనిపించేందుకు థర్మోఫిలిక్ కలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తయారీ అంతా ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఈగలు, దోమల మధ్య అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అసలు ఈ పరిస్థితికి అధికారుల నిర్లక్ష్యంతో పాటు తీవ్రమైన సిబ్బంది, లాట్ల కొరతే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం అంతటికీ నాచారంలో ఒకే ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది. అందులో మంజూరైన 102 పోస్టుల్లో పనిచేస్తోంది కేవలం 30 మందే. ఇక క్షేత్రస్థాయిలో కనీసం 200 నుంచి 300 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉండాల్సిన చోట పదుల సంఖ్యలోనే సిబ్బందితో నెట్టుకొస్తుండగా 35 మంది డెసిగ్నేటెడ్ ఆఫీసర్లకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 9 మందే ఉన్నారు. వీరు ఒక్కొక్కరు 3-4 జిల్లాలను పర్యవేక్షించాల్సి వస్తుంది. తక్షణమే ఈ ఖాళీలు భర్తీ చేసి కొత్త ల్యాబ్లు కట్టి జైలు శిక్షలు పడేలా కఠిన చట్టాలు అమలు చేస్తేనే కల్తీ మాఫియాకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.